హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథను వింటున్నాం కదండి. అందులో భాగంగా మన పార్వతీశానికి పెళ్ళయింది. తర్వాత భార్య రజస్వల్ కూడా అయింది. ఒక ఉత్తరం వచ్చింది పార్వతీశానికి. అది ఎవరు రాశారు ఏంటి అని ఆదర్తగా చూద్దామని వచ్చాడు కదండి. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు విద్దాం. నెమ్మదిగా తీసి తెరవడంతోనే ఉత్తరంలో ఉన్న సంబోధన చూసుకుని నిశ్చేష్టుడినై పులకాంకితుడై ఆనందపరవశుడినై ఒక్క క్షణం ఆనందాన్ని అనుభవించి తొందరగా లోపలికి పరిగెత్తి నా మంచం మీద కూర్చొని సావకాశంగా ప్రతి అక్షరము ప్రతి మాట ఎంతో శ్రద్ధతో ఆప్యాయతతో ఆనందంతో చదువుకున్నాను. ఇంతలోనే మా అమ్మ, ఏమిరా నాయన, ఎక్కడి నుండి ఉత్తరం? ఎన్నిసార్లు పిలిచినా పలకలేదే? ఎక్కడి నుండి వచ్చింది? అంత క్షమ్మే కదా అన్న మాటలు విని ఉలిక్కిపడి, అంతా క్షమ్మేనమ్మా, భీమవరం నుండి వచ్చింది. కిందటి మాట నేను వచ్చేటప్పుడు మా మామగారు నన్ను అప్పుడప్పుడు వచ్చి తనతో పనివేళ కూర్చుంటే కోర్టు వ్యవహారాలని తెలుస్తాయని హెచ్చరిక చేశారు. ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ కోడల దగ్గర నుండి వచ్చిందని చెప్పినా వద్దా అని సందేహిస్తూ ఇంతవరకు ఆడిన అబద్ధం చాలని అనుకొని కూతురు చేతన మామగారు రాయించారు. మీ కోడలు నీకు నాన్నగారికి నమస్కారములు చెప్పమని రాసింది అని అన్నాను. ఓహో, అదా సంగతి. అందుకనా నేను 4-5 సార్లు పిలిచినా వినపడకపోవడం? ఆ మాట చెప్పడానికి ఇంత కల్పన ఎందుకురా నాయన? ఇంకా ఏం రాసింది? సరే పోనీ నాకెందుకులే అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. మా అమ్మ పిలిచిన సంగతే నాకు తెలియదు. ఆ ఉత్తరంలో ఉన్న 10 పంక్తులు ఒక్కసారే చదివాను అనుకున్నాను, కానీ బహుశా గాయత్రి మంత్రంలాగా 1000 మాటలన్నా అనను, కానీ 108 సార్లైనా చదువుంటాను. అయినా మళ్ళీ ఒకసారి ఎందుకో చదవబుద్ధి పుట్టి చదివి ఈ మాట సమాధిలోనే పడినట్లున్నాను. అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు, కానీ మా అమ్మొచ్చి, నిద్ర ఏమిట్రా నాయన, కూర్చొని నిద్రపోతున్నట్టున్నావు, లేచి ఒక్క మాట కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటే ఆ బద్ధకం తీరుతుంది, ఫలహారం చేద్దు కానీ అన్నది. ఆ దెబ్బతో నా సమాధిలో నుంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చి ఆవిడ చెప్పినట్లుగానే కాళ్ళు చేతులు కడుక్కొని మామూలు పద్ధతిన ఫలహారం చేశాను. ఎప్పుడూ లేనిది మా అమ్మ అక్కడే నుంచి నా ముక్కు కవళికలు చూస్తూ నా ఊహలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది. మీ మామగారు ఇంకేమన్నా రాయించారా అంది. ఇంకేమున్నది రాయించడానికి అన్నాను. తర్వాత సంగతి ఏమన్నా సూచన చేశారా ఏమిటి అన్నది. అదేమీ లేదమ్మా, విరిదానో, కాకపోతే ఆ ఉద్దేశం ఆయనకు కలిగినప్పుడు నాన్నగారి పేర ఆయన స్వయంగా రాస్తారు, కానీ కూతురు చేత రాయిస్తారా? అలాంటివేమీ లేవులే. దానికి ఇప్పుడు వచ్చిన తొందర ఏమీ లేదు అన్నాను, ఏమీ ఎరుగనట్టు. మా అమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తాను తెచ్చిన ఫలహారం పళ్ళెం వగైరా లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమిటి చిత్రం అనుకున్నాను. నేను వెళ్ళవలెనని సంకల్పం చేసుకోవడం, ఆ క్షణంలోనే నన్ను ఎలాగైనా అక్కడికి వచ్చి వాళ్ళమని పిలుపు రావడం చాలా చిత్రం అనిపించింది. యథార్థం చేతను అక్కడికి వెళ్ళి నా భార్యను చూడవలననే కుతూహలం నాకు కలిగినట్టుగానే నన్ను మళ్ళీ ఒకసారి చూడవలననే వాంఛ అక్కడ నా సరస్వతికి కలిగి ఉండొచ్చు కదా. ఏటొచ్చి ఈ పిల్ల కావ్యాలలో కన్య కాదు కనుక, ఈనాటి ముక్త కనుక, అందులోనూ ఆంగ్లం చదువుకుంటున్నది కనుక తను ముక్త అన్న సంగతి మర్చిపోయి ప్రియురాలిగా మంచి ఉత్తరం చూసుకొని మొట్టమొదటి ప్రణయలేఖ సాహసించింది అనుకుంటూ మరొక మాట ఆ ఉత్తరం తీసి ఆమూలాగ్రంగా 10 సార్లు చదువుకొని ఆ రాత తీరు, అక్షరముల సొంపు, మాటల్లో నేర్పు అన్నీ తలుచుకుంటూ ఇలా ఇంట్లో కూర్చొని కాలయాపన చేయడం కంటే ఒక్కసారి బయటకు వెళ్ళి నిర్జరంగా ఉన్న ఏ చెరువు గట్టునో చేనుగట్టునో కూర్చొని ప్రకృతి సౌందర్యంను తిలకిస్తూ నా సతీమణి సౌందర్యంను మరింత స్ఫుటంగా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చునని నిశ్చయించుకొని బయటకు వెళ్ళాను. నేను ఇంటికి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైంది. బాగా చీకటి పడిపోయింది. ఊరంతా చాలా వరకు మాటుమణికిపోయింది. నేను వచ్చేసరికి మా నాన్న భోజనం కూడా అయిపోయింది. ఆయన చేయి కడుక్కొని యువతలకి వస్తుంటే నేను లోపలికి అడుగుపెట్టాను. ఏమిరా అబ్బాయి, ఇంత ఆలస్యమైందేమి? నర్సాపురం వెళ్ళేనేమో అనుకుని నా భోజనం కూడా ముగించాను అన్నారు. లేకపోతే మటుకు నా కోసం కనిపెట్టుకుని ఉండాలా ఏమిటి నాన్న? నేను నర్సాపురం వెళ్ళలేదు, కానీ ఊళ్ళోనే చెరువు కట్టన ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్నాను అన్నాను. ఇంత చీకటి పడే వరకు అలా ఆ చోట కూర్చోవడం మంచిది కాదు. పురుగు పుట్ట తిరుగుతూ ఉంటాయి. వాటి తిండి కోసం అవి తిరుగుతూ ఉంటే మనం అక్కడ ఉండకూడదు అన్నారు. మరేం పర్వాలేదు, వాటి జోలికి పోతే తప్ప అవి మన జోలికి రావు కదా. ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చున్నాను. చీకటి పడ్డ విషయం కూడా ఇప్పుడే గమనించాను. ఇంతసేపు కూర్చున్నాను ఏమిటని హడావిడిగా వచ్చేసాను అన్నాను. అంత తీవ్రమైన విషయం ఏమిటి అన్నారు. మరేం లేదు, నా భవిష్యత్తు సంగతి. ఆ మధ్యన భీమవరం వెళ్ళినప్పుడు మా మామగారు నన్ను మధ్యన వచ్చి వారి దగ్గరుండి ప్లేటర్ వృత్తికి సంబంధించిన విషయాలు కొంచెం తెలుసుకొని వృత్తిలో ప్రవేశించమని సలహా ఇచ్చారు. దాని గురించే ఎంతసేపు ఆలోచిస్తున్నాను. వెళ్ళడమా మానడమా? అవి కొంతసేపు లేక అసలు మానేసి మీ దగ్గరే ఉండి మీకు చేదోడు వాదోడుగా ఉండడమా అని కొంతసేపు ఆలోచిస్తూ ఉన్నాను. ఏ నిర్ణయానికి రాలేకపోయినా నా కోసం కాలం ఆగకుండా దాని దారి అది పోయింది. అప్పటికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇంత ఆలస్యమైందా అనుకొని వచ్చాను.
అన్నాను. అయితే ఏ నిర్ణయానికి రాలేదన్నమాట అంటున్న మా నాన్నగారి మాట పూర్తి కాకుండానే రాయనాయన వడ్డించాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్న మా అమ్మ పిలుపు వినపడింది. నేను లోపలికి వెళ్ళబోతుంటే మీ మామగారు చెప్పిన సలహా బాగానే ఉంది. ముందు 10 రోజులు ఆయన దగ్గర కూర్చొని చూస్తుంటే ఇందులో సులువు బలువు తెలుస్తాయి. దాన్ని బట్టి నేను నిర్ణయం తెలుసుకోవడం తేలికవుతుంది. వెళ్ళాలని ఉంటే రేపు బయలుదేరి వెళ్ళు అని మా నాన్న లేచారు. నేను భోజనానికి లోపలికి వెళ్ళాను. ఆ పని కాగానే సుఖంగా పడుకున్న నా ఆలోచనలు నన్ను వదలలేదు. తెల్లవారులు నన్ను వేధిస్తూనే ఉన్నాయి. అభ్యంతరాలు లేని ఆలోచనతో బుర్ర వేడికి మొద్దుబారి ఏ కోడికోత వేళకో కన్ను మూశాను కాబోలు. లేకపోతే మా ఆవిడ ఎలా కనపడుతుంది? కనపడటమే కాదు. ఇక్కడికి రావడానికి ఇంత ఆలోచన ఎందుకండి? మీరు ఎలాగో రావాలని అనుకుంటున్నారు కదా, అయినా మీరు మొహమాట పడతారనే నేను ఉత్తరం కూడా రాసిస్తాను కదా. మీరు చేయవలసిన పని నేను చేస్తే ఇంకా ఆలోచన ఎందుకు? అర్థం లేని ఆలోచనలు కట్టిపెట్టి దయచేయండి త్వరగా. వెలుగు వచ్చిందా? ఇంకా దగ్గరికి వచ్చి లేపమంటారా? మా వాళ్ళు మీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి లేవండి. ఈ పాటికి అయినా మొగాళ్ళకి కూడా ఇంత సిగ్గేమిటమ్మా అని నవ్వుతూ నాకు గట్టం కింద మెడ కింద చెక్కిలి గింతలు పెట్టి నేను లేవబోతుంటే హడలి బెదిరిపోయినట్లు పారిపోయింది. నేను నిజంగానే ఉలిక్కిపడి కూర్చున్నాను. మంచం మీద నుండి తొందరగా దిగి 4 మూలలా పరకాయించి చూశాను. ఏది నా ప్రేయసి? ఇట్టే కళ అనే నిజం స్ఫురించింది. మళ్ళీ మంచం మీద చతికిలిపడి నాలో నేను ఒక్కసారి నవ్వుకుని నన్ను తొందరగా ప్రయాణం కమ్మని హెచ్చరిక కదా ఇది అని లేచి ప్రయాణ సన్నాహం చేసుకున్నాను. మా అమ్మ నా వేగిరపాటు గమనించి, ఇప్పుడదే ప్రయాణమా నాయనా అన్నది. అవును అన్నాను. ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నేను బట్టలు సవరించుకొని సరికి నాకు తొందరగా పలహారం పాలు అందించింది. మా నాన్న అప్పటికి లేచి పొలం వెళ్ళిపోయారు. నేను అమ్మతో చెప్పి బయలుదేరాను. మా అమ్మ నన్ను ఆశీర్వదించి అక్కడ వారు నా కార్యం సంగతి ఏమైనా తలపెడితే, నువ్వేమీ ఇప్పుడు కాదని అప్పుడు కాదని అనక మాట్లాడక ఊరుకో అని నా సమాధానం వినిపించుకోకుండా నవ్వుకుంటూ లోపలికి చక్కపోయింది. నీ కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని తొందరగా ఉంటే నువ్వు తెచ్చుకో, నాకు అభ్యంతరం ఏమీ లేదు, నా సంగతి నేను చూసుకుంటాలే అని నేను వీధిలోకి వచ్చి భీమవరం ప్రయాణం సాగించాను. భీమవరం చేరేటప్పటికి దాదాపు 2 జాములైంది. మా మామగారు అప్పటికే భోజనం చేసి కోర్టుకు వెళ్ళిపోయారు. బండి గుమ్మంలో ఆగేసరికి నా మనోహరి వీధి గుమ్మంలో నుంచొని నా రాకకు ఎదురు తిన్నెలు చూస్తూ గుమ్మంలో నా బండి ఆగి నేను బండిలో నుంచి దిగగానే నన్ను చూసి వికసిత పద్మం అయి ఊరుకుంది. మామూలు లాంఛనాలు యోగక్షేమాలు అయిన తర్వాత నా స్నానము భోజనాధికములు కూడా ముగించుకొని గదిలోకి వెళ్ళి కూర్చొని సాయంకాలం 3 గంటల వరకు విరామం లేకుండా ఏదో కలకరావము చేస్తూనే ఉన్నది. అంతసేపు తనొక్కతే మాట్లాడిందో నేను కూడా మాట్లాడానో ఇంతకు ఏమిటి మాట్లాడకమన్నా జ్ఞాపకం రావడం లేదు. ఎవరో పిలిచినట్టుగా హఠాత్తుగా నా భార్య లోపలికి వెళ్ళి పలహారం తీసుకుని వచ్చి అక్కడ పెట్టింది. అది ముగించి నేను దుస్తులు మార్చుకొని నా స్నేహితుడు రాజును చూడడానికి వెళ్ళాను. మేమిద్దరం అక్కడ తిరిగి బాగా చీకటి పడ్డ తర్వాత ఇంటికి వచ్చేసరికి మామగారు నా కోసం కనిపెట్టుకుంటున్నారు. మేము ఉభయులము భోంచేసి చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ రాత్రి పొద్దుపోయే వరకు కాలక్షేపం చేసుకుని ఎవరి దారిన వారు పడుకోవడానికి వెళ్ళిపోయాం. మా మామగారి వివిధ విషయ పరిజ్ఞానం, భాషా పాండిత్యం, లోకజ్ఞానం వీటన్నిటికీ తోడు వారి సౌమ్యత చూసి ముగ్ధునయ్యాను. అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఎంతోసేపటికి కానీ నిద్రాదేవికి నాపై దయరాలేదు. ఎప్పుడో నాకు తెలియకుండానే సుషుప్తి అవస్థలో పడిపోయాను. నేను మామూలు వేళ కంటే కొంచెం పెందలాడే లేచి ప్రభాత విధులన్నీ తీర్చుకొని మా మామగారి దగ్గర కూర్చొని వారి వ్యవహార పద్ధతులు, లోకము తీరు వారు చెప్పినట్లు కొంత గమనిద్దామని వాకిట్లోకి వచ్చేసరికి మామగారు ఆ క్షణంలో తమ కుర్చీలో కూర్చోబోతూ నన్ను చూసి, రానైనా పర్వతీసం కూర్చో, అలాగా ఇంకో 2-3 క్షణాల్లో మన గుమస్తాగారు వారి వెనుక పక్షీంద్రులు పక్షులు కొందరు దిగుతారు. వారి సంభాషణ క్రమం, వచన నైపుణ్యం, పదునైన గడిసరతరం చూసి విని ఆనందించు. ఇది ప్రథమ పాఠం. ఇది జ్ఞానదాయకము వినోదదాయకము కూడా ఉంటుంది. మధ్యనెక్కడైనా చటుక్కు నీకు సమాధానం చెప్పవాలని నిన్ను బుద్ధి పుడుతుంది, కానీ ఆ పని మటుకు చేయకు. ఈ రకం మనుషుల దగ్గర నిగ్రహం చాలా అవసరం అని వారు అంటుండగానే గుమస్తాగారు దయచేసి యజమానికి నమస్కరించి నా వైపు మందహాసం విసిరి అక్కడి కాగితాల కట్టలు కొని తీసుకుని వారి గదిలోకి వారు నిష్క్రమించబోతుంటే 3 ముఠా ఒకటి, తర్వాత మరో 4-5 వేరే చెట్టుగాను వచ్చి నమస్కరించి సందేహిస్తూ కొందరు నిలబడ్డ తక్కిన వాళ్ళు సాహసించి కుర్చీలపైన సుఖాసీనులయ్యారు. వారిలో 1-2 పెద్ద భూస్వాములన్నా తక్కిన వారందరూ సామాన్య రైతు కూలీలు అయినట్లు కనిపించారు. అందరిలోనూ కొంత వినయము భయము కనిపించినా అందరిలోనూ కూడా మనం డబ్బిచ్చి పోషిస్తున్న ఈ ప్లేటర్ మన దగ్గరే ఇంత గొప్ప పోతాడేమిటి అన్న భావం అందరి ముఖాల్లోనూ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇదంతా నడమంత్రపు సిరి లక్షణం కాబోలు అనుకున్నాను. ఆంగ్లంలో ద న్యూ రిచ్ అంటారు. ఇక అక్కడి నుండి మా మామగారు చెప్పినట్టు సుమారు 3 గంటల సేపు అక్కడికి వచ్చిన ప్లీడర్ గారి సలహాలు అర్థించిన వారు, వారికే సలహా ఇవ్వబోయిన వారు, అడ్డదిడ్డంగా వాదించేవారు, తమలో తాము వాదించుకునేవారు ఎంతో గడిసరితనంగా మాట్లాడిపోయి ప్లీడర్ గారి మాటల వల్ల
ముఖం బద్దలయ్యేట్లు బోల్తా కొట్టిన వాళ్ళు ప్లీడర్ గారి అతి సూక్ష్మమైన వ్యవహార రహస్యము బయట పెట్టినప్పుడు, లేక తమరు తలలు బద్దలు కొట్టుకున్నా విడగొట్టలేని చిక్కు సమస్యను గోరుతో మీటినట్లు ఒక్క మాటతో ఆయన విడమర్చి చెప్పినప్పుడు వాళ్ళందరూ సంభాష్యాలతో ఓరిదీనమ్మ, ఇంత గడ్డు విషయాన్ని ఈ బ్రాహ్మడొక్క మాటలో ఇట్టే లాగి పారేశాడు చూసావా, అందుకనే ఆయన పీడ ఎగ్గాడు. ఇప్పటికీ 6 నెలల నుండి మనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. ఏదో బుర్రలేంటి, ఈ మట్టి ముద్దలు కానీ ఈ మాత్రం మనకి తోచకూడదు, లేకుండా పోదాం అని అందరూ లేచి నిలబడ్డారు. ఇంతలో గుమస్తా గారు భూమిలోంచి పైకి లేచినట్లు హఠాత్తుగా ప్రత్యక్షమై అందులో ఇద్దరిని చెర్ర రెక్క పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళి నెమ్మదిగా వాళ్ళ కట్టే బాధ కలగకుండా ప్లీటర్ గారి ఫీజు తన మామూలు ఏదో నొప్పి తెలియకుండా దంతమూడదీసినట్లు వాళ్ళ జేబుల్లోంచి తీసుకుని వాళ్ళని విడుదల చేశారు. వాళ్ళ వెర్రిమొహాలు వేసుకుని, రండి హై పోదాం చేశారు నిలవాకం, ఎలాగైతేనేమి ఇవాళకి ఇది సార్లు లేకండి అని వీధిలోకి వాళ్ళిద్దరూ దారి తీయడంతో ఆ ముఠ అంతా నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయారు, సెలవైనా తీసుకోకుండా. అక్కడి నుండి ఆ 3 గంటల్లోనూ ఇంకెంతమందో ఎన్నెన్ని రకాల పెద్ద చిన్న వర్తకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రకరకాల వారంతా వారి వారి ఇబ్బందులు ఏకరువు పెట్టుకుని ప్లీటర్ గారి సానుభూతి సలహాను సంపాదించుకొని సంతృప్తితో వెళ్ళిపోయారు. మా మామగారు అన్నట్లు ఇది చాలా వినోదకరంగాను విజ్ఞానదాయకంగానూ ఉన్నమాట వాస్తవమే. కొంతసేపు అయిన తర్వాత మా మామగారు తల వంచుకొని ఏదో రాసుకుంటూ ఉండగా నేను నెమ్మదిగా లోపలికి చేరాను. ఒక అరగంట తర్వాత మళ్ళీ భోజనాల దగ్గర కలుసుకున్నాము. ఆయన నవ్వుతూ, ఏమండి బారిస్టర్ గారు, మీ ప్రథమ పాఠం ఎలా ఉన్నది అన్నారు. చాలా కనువిప్పుగా ఉన్నదండి అన్నాను. చాలా సంతోషం. తలనొప్పిగా ఉందని అంటారేమో అనుకున్నాను అని భోజనానికి ఉపక్రమించి ముగింపు అయ్యే వరకు వారే సంభాషణ చేయలేదు. భోజనం చేసి వారి దారిన వారు కొట్టుకు వెళ్ళారు. నేనేదో కాలక్షేపానికి పుస్తకం తెచ్చుకొని చదువుతున్న కొంతసేపటికి హఠాత్తుగా పుస్తకం గాల్లోకి ఎగిరెళ్ళి ఎదర బల్ల మీద పడింది. ఏమిటి వింత అని నేను ఆశ్చర్యంతో వెనక్కి చూసేసరికి నా హృదయేశ్వరి చాలా అమాయకంగా నా వెనకనేదో సవరిస్తున్నట్లు వినపడింది. ఓహో, ఈవిడగారి పనా అనుకుని, ఏమిటమ్మాయి ఈ అల్లరేమిటి, పిన్నా పెద్ద లేకుండాను, నేను ఎవరనుకుంటున్నావు అన్నాను కనుబొమ్మల మీద కోపము, పెదవుల మీద హాస్యముతో. అదే నేను ఆలోచిస్తున్నానండి. ఏదీ కాని వేళ ఇంత సావకాశంగా బైఠాయించిన ఈ ధీరుడెవరా అని ఆలోచిస్తున్నాను అన్నది. అలాగే పాపం, సంతోషించాను. ఇలా దయచేయి అన్నాను. ఇంతకు తమరెవరో సెలవిచ్చారు కాదు, పరాయి వాళ్ళు ఎవరో వచ్చి ఇంత గౌరవంగా దయచేయమని ఆహ్వానించినా వెళ్ళా ఆనవైతే మా ఇంట వంట లేదు, అందుచేత తమరే దయచేయండి అన్నది. సరే అయితే అని గబుక్కని నేను లేచేసరికి నాకంటే తొందరగా తను వచ్చి నా కుర్చీలో చతికిలబడింది. అమ్మ దొంగ అని ఏమేమో పావుగంట అరగంట పక్కపక్కలతోటి వికవికలతోటి కబుర్లతోటి కాలక్షేపం చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా నా భార్య ఉలిక్కిపడి నన్ను తప్పించుకొని లోపలికి పరిగెత్తింది. నేను తలెత్తి గడియారం చూసేసరికి 3 గంటలైంది. వెధవ గడియారం ఇలా పరిగెడుతుంది ఏమిటి, ఎవ్వరికీ లేని తొందర ఈ గడియారానికి ఏమిటి అనుకున్నాను. ఒక మాట అద్దం దగ్గర నుంచొని నా క్రాపింగ్ సవరించుకుంటూ ఉండగా మా అత్తగారు నెమ్మదిగా లోపలికి వచ్చి నిలబడ్డారు. ఎప్పుడూ మామూలుగా లేనిది వీరికి ఇలా ఎందుకు వచ్చారా అనుకుని, అదేమిటి నిలబడ్డారు, ఇలా కూర్చోండి అన్నాను. పర్వాలేదు నాయన, మా అమ్మాయి వినకుండా ఒక్క మాట నీ చెవిని వేసి వెళ్దామని వచ్చాను అన్నారు. అంతా మీ అమ్మాయి వినకూడని మాట ఏమిటో అని నాలో నేను అనుకున్నట్లుగా మెల్లగా అన్నాను. అత్తగారికి వినిపించదో లేదో తెలియదు కానీ చూడనాయనా, అమ్మాయి వ్యక్తురాలయ్యింది కనుక త్వరగా ఆ తరవాయి తెచ్చేసి మీ ఇంటికి తీసుకువెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నారు. దాన్ని అడిగారా అన్నాను. దాని మొహం, దానికి ఏం తెలుస్తుంది, చిన్నతనం కదా అన్నారు ఆవిడ. నా ఉద్దేశం కూడా అదేనండి, చిన్నతనం కదా, ఇంకో 2-3 ఏళ్ళు ఊరుకుంటే దాని చదువు పూర్తవుతుంది, అప్పటికి సరైన పెద్దతనము వస్తుంది అన్నాను. అదేమిటి, దానికి ఇంకా చదివేందుకు, ఈ చదువు చాలదా, మన వాళ్లలో ఇంతవరకు చదివిన వాళ్ళు కూడా చాలా తక్కువ, ఇంకా పై చదువులు ఎందుకు నాయనా, ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అన్నారు ఆవిడ. చదువుకున్నంత మాత్రాన ఉద్యోగాలు చేయాలని ఊళ్ళేలాలని ఏమున్నది, నన్నేనైనా ఏలాలి కదా, మీ అమ్మాయి చదువుకోవాలనే కుతూహలం ఉన్ననాళ్ళు చదువుకోనివ్వండి పాపం, మీరన్నట్లు ఇంకో 2 ఏళ్ళైనా పోయేదాకా నా కళ్ళకు చిన్నపిల్లగానే కనిపిస్తుంది, అందుచేత తను మనమేమీ తొందర పెట్టొద్దని నా అభిప్రాయం. వయసు మనసు ఎదిగితేనే కానీ సంసార బాధ్యతలు పిల్లల్నెత్తిన పెట్టడం అంత మంచిది కాదేమో అనుకుంటాను అన్నాను. నిజమే కావచ్చు, ఆడదానికి ఎప్పటికైనా తప్పనిదే కదా, ఇంతకు అదేమంత బొత్తిగా చిన్నపిల్ల కనుకన 15 ఏళ్ళు కూడా వెళ్ళవచ్చినాయి కదా, ఇంకా ఎన్నాళ్ళు చెప్పునాయనా, మనం ఎలాగో సరిపెట్టుకున్న లోకం ఊరుకోదు కదా అన్నారు. పోనీలేండి, లోకం అన్నదేమీ ఉద్ధరించదు, మీ అమ్మాయిని వివాహమాడిన నేను కానీ లోకం కాదు కదా, అందుచేత మన సౌకర్యం మనం చూసుకోవాలి కానీ లోకమనే మనం పట్టించుకొని కూర్చుంటే ఒక్క అడుగు ముందుకు వేయలేం, ఒక క్షణము బతకలేము, అందుచేతను మీ అమ్మాయిని వెంటనే చదువు అనిపించద్దు, కాపురానికి పంపొద్దు అని నా ప్రార్థన. మీ ఉద్దేశమే మా అమ్మగారు వ్యక్తపరిచారు, కానీ ఆమెతోనూ ఇలాగే అన్నాను, చదువుకోనివ్వండి పాపం దాన్ని అన్నాను.
ఆవిడ ఏమీ అనలేక తల వంచుకొని, ఏమో నాయనా, ఇవన్నీ నాకేం తెలుసు, మీ మామగారు ఏమంటారో మీ నాన్నగారు ఏమంటారో, మా ఆడవాళ్ల తొందరలు ఇలాగే ఉంటాయి అని గదిలోంచి నిష్క్రమిస్తూ ఉండగా మా ఆవిడ పలహారం పళ్ళెం పట్టుకుని వస్తూ ఒక మాట తల్లికేసి ఒక మాట నాకేసి ప్రశ్నార్థకంగా చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి తలూపి మూతి తిప్పి, ఇంకా పలహారం చేయండి పాపం అని పళ్ళెం అక్కడ పెట్టి వెనక్కు వెళ్ళబోతున్న దాన్ని రెక్కపట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకొని, నీతో అత్యవసరంగా చర్చించవలసిన విషయాలు పలహారం కంటే మధురాతి మధురములైన కొన్ని ఉన్నాయి, సావధానంగా చిత్తంతో విను అని నేను పైమాట చెప్పబోతుంటే, సారీ, నాకిప్పుడు సావధానం లేదండి, మళ్ళీ వస్తాలేంటి అని ఒక్క పరుగున అవతలికి దాటేసింది. సాయంకాలం మా రాజు దగ్గరకు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఊరంతా బలాదూరు తిరిగి బాగా చీకటి పడ్డ తర్వాత ఇంటికి చేరుకున్నాను. భోజనానంతరం మా మామగారి దగ్గర కూర్చోబెట్టుకొని కాసేపు కొట్టు కబుర్లు కులాసాగా చెప్పారు. నాకు తెలియకుండానే గంటసేపు ఈ బాతాకాని సాగింది. తర్వాత నాకు సెలవిచ్చి మరికొంచెంసేపు వారి కాగితాలు చూసుకుంటూ కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి మా ఆవిడ నాకు పక్కా గిక్కా వేసి ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తోంది. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఓ పావుగంట అరగంట ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఉండగా మధ్యాహ్నం ఏదో చాలా అత్యవసరమైన విషయాలు మాట్లాడవాలనన్నారు అన్నది. అదేమిటో, అదే అత్యవసరమైనదే కానీ ఈ సమయంలో ప్రస్తావించి చర్చించవలసిన విషయం కాదు. దానివల్ల కొన్ని ఉద్రేకాలు తొందరపాట్లు కలిగే ప్రమాదం ఉంది కనుక ఆ చర్చ రేపు మధ్యాహ్నం వరకు వాయిదా వేయడమైంది. ఇంతటితో కోర్టు కూడా అడ్జెక్షన్ చేయడమైనది. అయితే సెలవు అని మొద్దుగుమ్మ నన్ను మురిపిస్తూ ఒక్కసారి నిదానంగా చూసి గిర్రున వెనక్కి తిరిగింది. మరి నేను నా నిగ్రహం మర్చిపోయి రెండు భుజాలు పట్టుకుని నా వైపు తిప్పుకొని దగ్గరగా, ఎంతో దగ్గరగా లాక్కొని గాఢంగా కౌగిలించుకుని ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాను. ఒకసారి నవ్వుకొని ముఖమంతా గులాబీ గుచ్చంలా చేసుకొని ఉద్రేకాలకి ఉత్సాహాలకి సమయం కాదని సవనీయంగా కోర్టువారికి మనవి చేసుకుంటూ మరొక విషయం కూడా కోర్టువారికి విన్నవించాలనుకుంటున్నాను. నేను అబలను, విశేషించి బాలను కూడాను. శరీర ధర్మాన్ని అనుసరించి వ్యక్తురాలను అయినా నాకింకా వ్యక్తిత్వం రాలేదు. నేను ఇంకా మీ ఎదుట కాకపోయినా మిగతా సమయాల్లో కన్యనే అనుకుంటున్నాను. నాకు చదువు మీద మొదటి నుంచి ఉన్న వ్యామోహం ఇంకా సంసారం మీదకి మళ్ళలేదు కనుక నా భవిష్యత్ ఏమిటి? చదువుకి స్వస్తి చెప్పి సంసారం ప్రారంభం చేయడమా, లేక కొంతకాలం ఈ చదువు సాగించడమా అనేది మీమాంసలో పడ్డాను. మా అమ్మ, మా బంధుజనం, మిత్రబృందం అందరూ చేసే పని నన్ను చేయమని తొందర చేస్తున్నారు. నా చదువు నన్నేమీ ఉద్ధరించదని, నాకెందుకు ఉపకరించదని జనవాక్యంగా తేలింది. ఈ సందిగ్ధ సందర్భంలో కోర్టువారి సలహా ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగానూ ఆదుర్దాగానూ ఉన్నది అని తల ఉంచుకొని కొంచెం నా మీదకు ఒరిగి నేల మీద బొట్టన వేలుతో రాస్తూ నిలబడింది. ఆ అమ్మాయి మాటలు వింటుంటే ఆమె మీద ఆదరము, అభిమానము, నా భార్యనే ఈ మాట్లాడుతున్న ముగ్ధ అనే గర్వం ఓ వెత్తున సముద్ర తరంగంలా లేచింది. సరే, కోర్టు వారు సావధానంగా నీ మనవి విన్నారు. సావకాశంగా ఆలోచించి తీర్పు రేపు చెప్పడం అవుతుంది అని ముగ్ధను మళ్ళీ నా కౌగిట్లో అదింపట్టి మళ్ళీ ఆమె ముఖపద్మం చుంబించి ఎంతసేపు అలాగే కూర్చుండిపోయాను. మాలో ఏ ఒక్కరూ ఏం మాట్లాడలేదు. ఆ నిశీధులో, ఆ నిశ్శబ్దంలో ఊపిరి కూడా విడుస్తున్నామో లేదో తెలియని స్థితిలో కాలగమనం కూడా మరిచి అలా ఉండగా కొంతసేపటికి నా కౌగిలి పట్టు నుండి నెమ్మదిగా జారి మాట్లాడకుండా వెందిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సరస్వతి. నేను ఏకాకినే పెళ్లిబిక్కి వస్తున్న భావతరంగాలపై తేలిపోతూ తెల్లవారే వరకు నన్ను నేను మరిచి నడుమ వాల్చకుండా అలాగే కూర్చుంటే ఇంట్లో ఏదో అరికిడి వినపడి కిటికీలోంచి వస్తున్న వెలుతురుని చూసి తెల్లవారిందన్న జ్ఞానం కలిగి మామూలు కాలకృత్యాలకి లేచాను. సుమారు వారం రోజుల వరకు భీమవరంలోనే ఉండిపోయాను. గంటన్నరసేపు ఉదయం, రాత్రి భోజనానంతరం మళ్ళీ గంట మా మామగారితో కాలక్షేపం జరిగింది. మధ్య వ్యవధిలో ఎక్కువసేపు గ్రంథ కాలక్షేపం చేసేవాడిని. సాయంత్రం రాజుతో గ్రామ సంచారం, ఇది కార్యక్రమం. ఈ వారం 10 రోజుల్లో నా ప్రేయసి నాకు దూరంగానే ఉంటూ ఉండేది. ఇంకనూ 1-2 రోజుల్లో మళ్ళీ ఇంటికి వెళ్దామని నిశ్చయం చేసుకున్నాను. ఇంకా ఈ మాట ఎవరి దగ్గర అనలేదు. ఆ మధ్యాహ్నం భోజనం అయి సావకాశంగా కూర్చుండగా సరస్వతి నా దగ్గరికి నెమ్మదిగా వచ్చి నాకొచ్చి చేతి మీద కూర్చుని నా మెడ మీద చెయ్యి వేసి నా ముఖం తన వైపుకు తిప్పుకొని, నేను 6 రోజుల క్రితం చేసుకున్న మనవి కొట్టువారు సావకాశంగా ఆలోచించి తీర్పు చెప్తామని సెలవిచ్చారు. ఇంతవరకు ఆలోచన తేలినట్టు కనపడలేదు. తమ వరస చూస్తే ఏ మాట చెప్పకుండానే రేపో ఎల్లుండో జెండా ఎత్తేసేట్లున్నారు. అందుకని మీ అభిప్రాయం సెలవిస్తే సంతోషిస్తాను అన్నది నా నుదుటి మీద పడుతున్న జుట్టుపై కెగదోస్తూ. నా ప్రయాణ సంగతి అప్పుడే ఈ పిల్ల ఎలా పసిగట్టిందా అని ఆశ్చర్యపోతూ 2 నిమిషాలు ఈ మాట ఎలా చెప్పనా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆ అమ్మాయి మళ్ళీ నా గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి, ఏమండి, ఇంకా మీరే నిర్ణయానికి రాలేదా? దానికింత దీర్ఘాలోచన ఎందుకు? మీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటాను. ఆ విషయంలో మాకేమీ సందేహం అక్కర్లేదు అన్నది తన చెక్కిలు నా చెక్కిల్ని ఆనించి. నా మనోభావాలు, హృద్గత భావాలు ఇట్టే చదవగలుగుతున్నావు కదా, ఈ విషయంలో మటుకు నా అభిప్రాయం ఏదో నీవు తెలుసుకోలేకపోయావా అని నీవు అడగకముందే నేను నిర్ణయానికి వచ్చాను. ఈ ఊరికి బయలుదేరుతున్నప్పుడు మా అమ్మ ప్రశంస చేసి తన అభిప్రాయం చెప్పింది. వారం రోజుల క్రితం మీ అమ్మగారు కూడా అదే అభిప్రాయం విలిపించారు. వారు ఉభయలకు కూడా నా సమాధానం వెంటనే చెప్పాను. అదేమిటో చెప్పుకో అన్నాను. నెమ్మదిగా తన చేతిని ఆమె నడుము చుట్టూ పోనిచ్చి
కొంచెం దగ్గరికి తీసుకొని, పోనీలేండి మీ అభిప్రాయాలన్నీ నాకెలా తెలుస్తాయి, ఆ మాటే నా చెవిని కూడా వేస్తే మీ ముఖతా విన్నాననే తృప్తి నాకు ఉంటుంది కదా అన్నది. సరే అయితే విను. విదేశాల నుండి ఇంటికి రాగానే మా నాన్నగారు నాకు వివాహ ప్రయత్నం చేశారు. అన్వేషణ సాగించారు. నేనప్పుడు రజస్వల కాని పిల్లను వివాహం ఆడడం నా అభిమతం కాదని స్పష్టంగా చెప్పి వారి ఆగ్రహానికి గురయ్యాను కూడా. కానీ నిన్ను చూసిన క్షణంలో నా అభిప్రాయాలు, ఆశయాలు అన్నీ మర్చిపోయాను. వాటికదే కాదు, నన్ను నేనే మర్చిపోయాను. నీ కళలో ఇంద్రజాలం ఏదో ఉంది, నీ వాక్కులో మంత్రశక్తి ఉన్నట్టు. అందుచేత నీ వాడిని అయిపోయాను. ఇప్పుడు మటుకు కొంచెం తెలివి తెచ్చుకొని నా పూర్వపుటాశయాలు జ్ఞప్తికి రాగా నీ చదువు పూర్తయ్యే వరకు నీ జోలికి రాకూడదు, దూరంగానే ఉండవాలని నిశ్చయం చేసుకున్నాను. నిన్ను పూర్తిగా నాదానిగా చేసుకోవాలనే బలీయమైన వాంఛను ఎంతో నిగ్రహంతో ఆపుకుంటున్నాను. ఈ మాటే మా అమ్మతోనూ మీ అమ్మతోనూ కూడా చెప్పాను. ఈ నిర్ణయానికి మన తండ్రులు కూడా కట్టుబడి ఉంటారనే నమ్మకం. అందుచేత నువ్వేమీ భయపడకు, హాయిగా నిశ్చింతగా చదువుకో. చదువు తప్ప తక్కినవన్నీ మర్చిపో. ఈ తక్కినవన్నీ అన్న జాబితాలో నన్ను మట్టుకు చేర్చకే అమ్మాయి అన్నాను ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆశ్చర్యం, ఆ పిల్ల కళ్ళలో కన్నీటి తెర కనపడింది. నా మాటలు వినగానే మొదటిసారిగా నాకు స్వయం గ్రాహకం ఇచ్చింది. రాత్రి భోజనానంతరం మామూలుగా ఆఫీస్ గదిలో కూర్చొని 2-3 నిమిషాలు లోకాపి రామాయణం అయిపోయిన తర్వాత మామూలుగా చెప్పే కోర్టు కబుర్లు కాకుండా మామగారు చాలా సందేహంతో కూతుర్లికి మళ్ళీనే ఆయన ఈ ప్రశంస ఎత్తారు. నాకు ఆశ్చర్యం వేసింది. తండ్రి కూతురు సంప్రదించుకుంటున్నారా, ఎవరికి వారు ఈ సంగతి ఏమిటో తేల్చుకోవాలని అనుకుంటున్నారా అనుకొని ఒక క్షణం తటపటాయించి కూతురుతో చెప్పినంత ధైర్యంగా కాకపోయినా కొంచెం నిశ్చింతగానే, అదమో ఇంకొంత 2 సంవత్సరములైనా ఆ అమ్మాయి చదువుకోవడం నా అభిప్రాయమని, ఈలోపు నేను ఎక్కడో ఒక చోట ప్రాక్టీస్ పెట్టి నిలదొక్కునే అవకాశం కూడా ఏర్పడుతుందని, అందుచేత వారు తొందరపడి నన్ను తొందరపెట్టద్దని అన్నాను. ఆయన ఏమంటారో అని సందేహించాను, కానీ వారి సంతోషంతో కొన్నింటి విడిచి, నీ నిర్ణయం బాగుందాయి, మనలో మన మాట, నా అభిప్రాయం కూడా అది. మా అమ్మాయి పైకి అనలేక సందేహిస్తున్నా చదువుకోవాలనే దానికి ఉన్నదని నాకు తెలుసు. ఇటొచ్చి మా ఆడాళ్ళు బంధువర్గం ఏదో చాదస్తులు కదా, పూర్వకాల పద్ధతినే అన్నీ జరగవాలని అంటారు. సరే కానీ చూద్దాం అని మరి కాసేపు మామూలు పద్ధతిన కొట్టు కబుర్లు చెప్పి నాకు సెలవిచ్చారు. నేను వెళ్ళేసరికి మామూలుగా నా భార్య నా కోసం వేచుంది. నేను శుభవర్తమానం చెప్పగానే చాలా సంతోషించి తన సంతోషం కేవలం మాటల్లో చెప్పలేక చేతల్లో చూపించింది. ఆ మన్నాడే వాళ్ళందరూ ఏకగ్రీవంగా వద్దంటున్నా వినిపించుకోకుండా మొగల్తూరు ప్రయాణం కట్టాను. ఇంటికి చేరగానే మా అమ్మ నాకేసి ప్రశ్నార్థకంగా చూసింది. ఆమెకి సమాధానం ఏమీ దొరకలేదనుకుంటాను. ఆ మధ్యాహ్నం పలహార వేళ మా నాన్న ఇంట్లో లేకుండా చూసి, ఏమిరా నాయన, ఏం జరిగింది అంది ఎంతో ఆతృతతో. జరగడానికి ఏముంది, మామూలుగానే వెళ్ళి వచ్చాను అన్నాను. ఆమె ప్రశ్న నాకు అర్థం కానట్టు ఆవిడ నవ్వుకుని, పోదు నీ గడుస్తానో నువ్వును, ఏమీ ఎరగదు పాపం, నీ కార్యం సంగతి నేను అడుగుతుంటా అన్నది. కార్యం ఏమిటి, అక్కడ ఏ కార్యం జరగలేదు అన్నాను అమాయకంగా. ఒరేయ్ నిన్ను అని కోపంగా అటు ఇటు చూసింది. ఏదైనా దొరికితే అది నా మీదకి విసురుదామనే ఉద్దేశంతో. అది కాదమ్మా, తెలిసిందిలే ఇప్పుడు నీ అభిప్రాయం. నువ్వు శ్రమపడి ఏ రాయో రప్పో వెతికి నా మీదకి విసరడం, నేను ఇల్లు దొడ్డి అంతా పరిగెత్తడం అవన్నీ ఎందుకులే. మా అత్తగారు నువ్వన్నట్టుగానే ఏదో ఆలోచన చేసింది. ఆ రోజు నీకు చెప్పిన సమాధానమే ఆవిడికి చెప్పాను. ఆమె విను ఊరుకుంది. నీకు మళ్ళీ రాయి రప్ప వెతకలేదు నన్ను కొట్టడానికి. నిజం చెప్పొద్దు మరి. తర్వాత మామగారు కూడా ఈ ప్రశంస చేశారు. కొంత అయిష్టంతో వారికి కూడా ఇంకొంత 2-3 సంవత్సరాలు వారి అమ్మాయిని స్వేచ్ఛగా చదువుకోమని, నేను ప్రాక్టీస్ ప్రారంభించి నిలబడేదాకా అవకాశం వస్తే బాగుంటుందని. ఆయన ఇది నిజమేనని ఒప్పుకొని నా తెలివితేటలకి చాలా సంతోషించారు కూడాను అన్నాను నవ్వుతూ. సంతోషించారేం పాపం, అల్లుడికి తగ్గ మామగారు, మామగారికి తగిన అల్లుడు దొరికారు. ఎలాగైతే నా కోడలు కూడా మీకు వంతపాడిందిగా అన్నది. లేదమ్మా, ఏ మాటకి ఆ మాటే అనుకోవాలి కదూ, అది ఒట్టి వెర్రిమొహం, శుద్ధ అమాయకురాలు, ఒట్టి సత్యకాలపు మనిషి. నాలాగే అదేం చెబుతుంది చెప్పమ్మా. నీ వెర్రి కానీ ఈ విషయంలో, అనగా మన కార్య సందర్భం, నీ అభిప్రాయం ఏమిటని నేను దాన్ని అడుగుతున్నావా? మీరేమంటారని అది నన్ను అడుగుతుందనుకున్నావా? ఇంత వెరిదానివేమిటమ్మా అన్నాను. మా అమ్మ మారు మాట్లాడకుండా కోపంగా నాకేసి చూసి, ఇంత డబ్బు తగిలేసి దేశం కాని దేశాలకు వెళ్ళి నేర్చుకుంటావు, ఎలాగైతేనే అవి పిసపిస అని వెళ్ళిపోయింది. నేను ఒక మాట నవ్వుకొని, అమ్మ మాట, నీ కోడలు నీతో ఒక మాట చెప్పమంది. తనకి ఇంకా కొన్నాళ్ళు చదువుకోవాలని ఉన్నది, కానీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంది. అది చెప్పమంది నీతో. నిజమేనట్రా నాయన, వెర్రిపిల్ల అలా అందా పాపం. నేను అనుకుంటూనే ఉన్నాను అది చాలా నాలాంటిదేనని. ఇదంకా నువ్వు మీ మామగారు చేసిన గూడుపటాని అనమాట. సరే, నాకిందుకీ గొడవ, మీ నాన్న ఉండనే ఉన్నారు కదా అని వెళ్ళిపోయి విసుగు తగ్గించి నేను నెమ్మదిగా లేచి అలా పొలం వైపు షికారు వెళ్ళి బాగా చీకటి పడ్డ తర్వాత ఇంటికి వచ్చాను. అప్పుడే మా నాన్న సాయం సంధి వేళ ముగించుకొని భోజనానికి ఉపక్రమించిపోతున్నారు. నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని పట్టుబట్ట కట్టుకొని నెమ్మదిగా ఆయన పంక్తిని వెళ్ళి కూర్చున్నాను. భోజనానంతరం నాన్న వాకిట్లో బల్ల మీద కూర్చొని, ఏమిట్రా వివర విశేషాలు, మీ మామగారు కులసాగా ఉన్నారా, నీ ప్రాక్టీస్ సంగతి అది ఏమన్నా చెప్పారా అన్నారు. నేనేమీ ఎరగనట్టు రోజు ఉదయం 1 గంట ఆయన దగ్గర కూర్చొని కొట్టు వ్యవహారాలు, వాట్ల పద్ధతులు, దావాలకు వచ్చే మనుషులు, వాళ్ళ స్వభావాలు, ప్లేటర్ వాళ్లతో మాట్లాడే వాళ్లకు నచ్చ చెప్పే నేర్పు,
గడసరితనం అన్నీ గమనిస్తూ కూర్చునేవాడిని. రాత్రి మళ్ళీ భోజనానంతరం 1 గంట ఆయన ఈ కేసులు, వాటిలో ఉండే చిక్కులు, క్లయింట్లు చేసే మోసాలు, చెప్పే అబద్ధాలు, తీర్పు చెప్పవలసిన అధికారులు పడే ఇక్కట్లు మొదలైనవన్నీ ఎంతో వివరంగా, సానుభూతితో, సరదాగా వివరించి చెప్పేవారు. ఈ 10 రోజులు పాఠం ప్రస్తుతానికి చాలనుకుని ఇంటికొచ్చేశాను అన్నాను నేను. బాగుంది, చాలా బాగుంది. అయితే నిన్ను ఆ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టమని చెయ్యమని ఏమీ అనలేదన్నమాట. సరే అయితే పిల్లను పంపించడం మాట ఏమన్నా అన్నారా అని అడిగారు. అన్నారండి. మామగారు అత్తగారు కూడా ఆ ప్రశంస చేశారు. చేయలేకపోలేదు. కానైతే మా అత్తగారు వెంటనే తీసుకువెళ్ళమని సూచించారు. మా మామగారు కొంచెం సందేహిస్తూ ఈ ప్రశంస ఎత్తి, పిల్ల ఇంకా కొన్నాళ్ళు చదువుకోవాలని అనుకుంటున్నట్లున్నది. అయినా మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా చేయొచ్చును అని అన్నారు. గడుసుతనంగా వారి అభిప్రాయం కూడా అదే అయినట్లు వారి మాటలలో ధ్వనించింది. తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంకా చదువుకోవాలనే కుతూహలం కూడా వ్యక్తం చేస్తూ, మీరు ఎలా చేయమంటే అలా చేస్తానన్న భారం నా మీదనే వేసింది. అలాగా, తండ్రి గడుసుతనం అంతా కూతురికి అబ్బిందన్నమాట. అయితే నీవే నిర్ణయానికి వచ్చావు అన్నారు. ఆ అమ్మాయి ఇంకా కొంతకాలం చదువుకోవాలని అనుకోవడం సబబుగానే అనిపించింది. ఈ లోపున నేను ప్రాక్టీస్ పెట్టుకోవడం, కొంచెం నిలదొక్కుకోవడం వగేరాలన్నీ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అన్నాను. సరే, ఇంకా నీ చెప్పవలసిందే ఉంది. నా కోరికను, అభిప్రాయాన్ని గౌరవించి శాస్త్రసహితంగా వివాహం చేసుకున్నావు. అందుకు నేను సంతోషించాను. తర్వాత కార్యం ఎప్పుడన్న సంగతి ఏ శాస్త్రమో చెప్పినట్టు లేదు. నీవు ఆలోచించుకొని ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని ఎప్పుడన్నా సంతోషమే అన్నారు. ఆ మాట విని నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఆయన ఔదార్యం, హృదయ వైశాల్యం, ఎదుటివాళ్ల ఎడల సానుభూతి, వాళ్ళ భావనాగ్రహణ శక్తి అన్నీ తల వంచుకొని నీరైపోయాను. మనసులోనే అనేక వందన సహస్రాలు అర్పించాను. ఆయన ఇంకేమీ అనకుండా లేచి వెళ్ళిపోయారు. నేను నా గదికి వెళ్ళాను. ఇదంతా ఆలోచించుకుంటూ ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. అసలు నిద్రపోయానో లేదో, ఎప్పుడు పోయానో కూడా తెలీదు. ఉదయాన్నే మట్టుకు నిశ్చింతగా, నిర్వికారంగా, ఎంతో తేలిగ్గా లేచాను. ఇంకా 2-3 మాసాలు ఏమీ తోచకుండా, ఏమీ చేయకుండా గడిచింది. ఈ పద్ధతి బాగుంది కాదు. ఒక్కసారి మద్రాసు వెళ్ళి అక్కడ హైకోర్టు పద్ధతులు ఒక్కసారి చూసొస్తే కోర్టు ప్రొసీజర్ క్షుణ్ణంగా అవగాహన అవుతుందనే భావంతో మా నాన్నగారితో ఈ ప్రస్తావన చేశాను. ఆయన కూడా వెళ్ళిరా అన్నారు. అనడమే కాకుండా, నీ వృత్తికి ఇది అవసరం అనుకుంటే తప్పకుండా వెళ్ళు అని మరి 2 రోజుల్లో ఆయనే ముహూర్తం పెట్టారు కూడాను. ఆ సాయంకాలమే నేనేమీ అడగకుండానే, ఖర్చులకి ఇది సరిపోతుందా నాయనా అని ఒక 100 రూపాయలు ఇచ్చారు. సరిపోతుంది, కావలిస్తే మళ్ళీ అడుగుతానులేండి అని ఆయన పెట్టిన ముహూర్తానికి బయలుదేరి ముందు భీమవరం వెళ్ళాను. అక్కడ మా మామగారితోనూ నా భార్యతో కూడా ఈ సంగతి చెప్పి వెంటనే రాజు దగ్గరకు కూడా వెళ్ళి నాకు తోడుగా ఉండడానికి అతని చేత ప్రయాణం కట్టించాను. ఇంటికి వచ్చి నా భార్యను పిలిచి, నీ చదువు సంగతి ఏమైంది అని అడిగాను. చుట్టుపట్ల ఎక్కడా అందుబాటులో కాలేజీలు లేవు కదా. నన్ను ఒంటరిగా ఏ రాజమహేంద్రవరమో కాకినాడో పంపడానికి వీలు కుదరక మా వాళ్ళు ఇక్కడే నన్ను 3 ప్రైవేటు మాస్టర్లను ఏర్పాటు చేశారు. చదువు బాగానే సాగుతుంది. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది అన్నది. ఆ మాట విని నేను సంతోషంతో ఆ మర్నాడే రాజును కూడా తీసుకుని బెజవాడకు ప్రయాణమయ్యాను. అక్కడ రామచంద్రరావు అనే నా స్నేహితుడు చాలా కులాసా అయినవాడు, ఏ పని పాట లేనివాడు ఒకతను ఉన్నాడు. అతన్ని కూడా తీసుకుని వెళితే ప్రయాణం సౌకర్యంగానూ, కాలక్షేపంగానూ, ఉత్సాహంగానూ ఉంటుందని నా ఉద్దేశం. మేము ఎలాగో తంటాలు పడి విజయవాడ సుమారు 2 జాముల వేళకు చేరుకున్నాము. మేము వెళ్ళేసరికి రామచంద్రరావు చాలా బుద్ధిమంతుడుగాను, యోగ్యుడుగాను ఉన్నట్లు కనపడ్డాడు. ఇంట్లో ఏవో మంత్రములు వినపడుతున్నాయి. మేము తలుపు తోసుకుని లోపలికి వెళ్ళగానే మంత్రాలు చెప్పే బ్రాహ్మణుల మధ్య కూర్చున్నాడు. అనగా రామచంద్రరావు మమ్మల్ని చూసి సంతోషం పట్టలేక తను మడికట్టుకున్న సంగతి కూడా మరిచి, ఉండండి, అలా వెళ్ళకండి అని మంత్రం చెబుతున్న బ్రాహ్మణులు తన భార్య ఎంత హెచ్చరించినా వినిపించుకోక ఒక్క పరుగున వచ్చి నన్ను కౌగిలించుకుని, ఏరోయ్ పార్వతీశం, ఎక్కడి నుండి ఎలా ఊడిపడ్డా? ఇదేమిటి, రాజుగారిని కూడా తీసుకొచ్చావే? మీరు వస్తున్నారన్న సంగతే తెలియదే. మిమ్మల్ని దర్జాగా బోక్తలుగా కూర్చోబెట్టేవాడిని అని అన్నాడు. బోక్తలేమిటి అన్నాడు రాజు. నాకు నవ్వు ఆగలేదు. ఈవేళ మా దత్త తండ్రి గారి తద్దినం. ఆయన ఇటువంటి వెర్రి వైదిక పట్టింపులు కలవాడు కాదు. అందుచేత బోక్తగా ఎవరు కూర్చున్నా ఆయన బాధపడేవాడు కాదు అన్నాడు. అంతలో మంత్రం చెప్తున్న బ్రాహ్మణుడు పరిగెత్తుకొచ్చి, బాబు, తమరు వెంటనే 2 చెంబుల నీళ్లు పోసుకొని మళ్ళీ మడి కట్టుకుని రావాలి, ఇంకా అట్టే ఆలస్యం లేదు అన్నాడు బ్రతిలాడుతున్నట్లు. అదేమిటి, మళ్ళీ స్నానమేమిటి, మడేమిటి? మా పార్వతీశం పవిత్రమైన బ్రాహ్మణుడు, అందులోనూ మరీ వట్టి వైదీయపీనుడు కాగా నిత్యశుద్ధుడు. వాణ్ణి ముట్టుకుంటే ఆడ మగ అందరూ పవిత్రులవుతారు, అపవిత్రులు మాత్రం కారు. అలా విదేశాల్లో ఎంతోమంది ఆంగ్ల యువతలను పవిత్రం చేశాడు. నా మాట అబద్ధమైతే వాడినే అడగండి, లేకపోతే ముంగిలా నిలబట ఆ రాజుగాడిని అడిగినా సరే వీడికంటే పవిత్రుడు వాడు అన్నాడు.
ఆ బ్రాహ్మణుడు ఏం చేయడానికి తోచక నవ్వితే కూడా ఆ పంతులు అనగా మా చంద్రుడి కోపం వస్తుందేమోనని హడలిపోతూ నిలబడ్డాడు. ఏడ్సావులే, మంచి గుడ్ బాయ్ లాగా త్వరగా స్నానం చేసి తగలడు, మా కడుపులో కాలుకొస్తోంది అని చంద్రుడిని లోపలికి పంపించాము. వాడు నిజంగా స్నానం చేశాడో లేదో కానీ లోపలికి వెళ్ళి 1/2 నిమిషంలో బట్టలు మార్చుకొని వచ్చాడు. ఇంకా నౌకరు సామాను ఒక గదిలో పెట్టి మమ్మల్ని స్నానానికి దయచేయమన్నాడు. మా స్నానం ముగించేటప్పటికి మా చంద్రుడు మంత్రం చెప్పే బ్రాహ్మణ్తో ఏవో పేచీ పడుతున్నాడు. ఏమండోయ్, మాకు తొందర ఏమీ లేదు, కానీ మీరేదో నిశ్చయం చేసుకుని ఒక్క మాట మీద నిలబడాలి, అంతేగాని దర్భ ఇటు చూపించి అటు పడేయమని, చేతులు ఇటు తిప్పి ముఖం వెనక్కి పెట్టి నమస్కారం చేయమని చెబితే చేసేవాడిని మాత్రం కాదు. నా దగ్గర ఇన్ని మాటలు పనికిరావు, తర్వాత మీ ఇష్టం అన్నాడు. అది కాదు బాబు అని బ్రాహ్మణుడేదో అనబోతుంటే, పోనీ మీ ఇష్టం వచ్చినట్లు మంత్రాలు ఏకరువు పెట్టండి, ఆ చేయవలసిన అవకతవకలేవో మీరే చెయ్యండి, కానీ ఒకటి చెప్పి ఇంకొకటి చేయమంటే చేసేవాడిని మాత్రం కాను. అసలు ఈ మాట అటుంచి ఈ మంత్రాలు గొడవలు లేకుండా మీరు వచ్చి సుఖంగా భోజనం చేసి సంభావన పుచ్చుకొని వెళ్తూ ఉండండి. ఈ మంత్రాలు గొడవ మానినందుకు పరిహారంగా కావాల్సి వస్తే ఇంకో 2 పావులు సంభావన ఎక్కువగా తీసుకోండి. అది కాదన్నారు, నెలకోసారి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. మేము ఇక్కడ విరగబడి నవ్వుతూ కూర్చున్నాం. తర్వాతంతా అంతా అనగా భోక్తల భోజనం, పిండ ప్రదానం వగైరా ఎలాగో 10 నిమిషాల్లో ముగించి వాళ్ళని పంపించి ఇంట్లో వాళ్ళని తొందరగా వడ్డించమని కంగారు పెట్టి అసలు భోక్తలు దయచేయండి అన్నాడు మమ్మల్ని. అలా ఆ రోజు మర్నాడు అక్కడ కులాసాగా కాలక్షేపం చేసి ఆ మర్నాడు నేను రాను ముర్రో అని ఎంత ఏడ్చినా విడిచిపెట్టకుండా చంద్రుణ్ణి కూడా తీసుకుని మద్రాసు ప్రయాణం కట్టాను. మద్రాసు చేరుకుని జార్జి టౌన్కు వెళ్ళి అక్కడ ఒక హోటల్లో మేము ముగ్గురం కలిసి ఒక గది తీసుకున్నాం. 3-4 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ ప్రయాణం హడావుల్లో మద్రాసులో 2 పూటలు ఆగడమే కానీ మళ్ళీ మద్రాసు ఎప్పుడు చూసెరగను. అప్పుడే మద్రాసు మీద చాలా అసహ్యం కలిగింది. పాపం మద్రాసు ఇప్పటికీ అలాగే ఉంది. ఇటొచ్చి ఒక 10,000-25,000 జనాభా పెరుగుండొచ్చు, కొంచెం వ్యాపారం ఎక్కువై ఉండొచ్చు, వీధులంట తిరిగే అలగాజనము ఎక్కువ కావచ్చు. దానివల్ల మరింత గందరగోళం, వృధా, వీధుల్లో గలీజు, కేకలు, గొడవలు ఎక్కువయ్యాయన్న మాటే కానీ అంతకంటే విశేషమైన మార్పు అట్టే కనపడలేదు. ఇంకనూ మేము చేసిన హోటల్ సంగతి చెప్పనే అక్కర్లేదు. నేను స్వదేశానికి తిరిగి వచ్చిన రోజున బొంబాయిలో చూసిన హోటల్ ఎంతో అర్ధనగ్నంగా ఉందని బాధపడితే ఇప్పుడు హోటల్ అంతకంటే 10 రెట్లు దరిద్రంగా ఉంది. మురికి వాసన, మసక, ముట్కా నదుల బాధ వగైరాలతో ఎంతో బాధాకరంగా ఉన్న ఇంతకంటే మంచి హోటల్ మరొకటి లేదని చాలామంది చెప్పగా విని ఎంతో బాగుంటుందని ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏదైనా అనుభవింప తప్పదు కదా అని నోరు మూసుకొని మనసుకి సరిపెట్టుకున్నాము. 4 రోజులు మరొక ఆలోచన ఏమీ లేకుండా అక్కడున్న వింతలు, వేడుకలు చూస్తూ ఊరంతా బలాదూరు తిరిగాను. ఇక్కడ కొన్ని దర్శనీయ ప్రదేశాలు లేకపోలేదు. ఉదయాన్నే బయలుదేరి అవసరం వచ్చినప్పుడల్లా ఎక్కడ హోటల్ కనపడితే అక్కడ కాస్త దారకం పొచ్చుకుంటూ కాళ్ళు పడిపోయేట్లు సాయంకాలం వరకు తిరిగి అప్పటికీ సముద్ర తీరానికి చేరుకునేవాళ్ళం. అక్కడ సైకతం మీద కూర్చుంటే చల్లని నీటి మీద గాలి తగులుతుంటే సముద్రగానం వింటుంటే ప్రాణానికి ఎంతో హాయిగా ఉండి పగలంతా పడ్డపాటు మర్చిపోయేవాళ్ళం. మాకు మళ్ళీనే వచ్చిన వేలాది జనం స్త్రీ పురుషాదులని చూస్తుంటే తీరాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు మీద మైలున్నర పొడవున వరుసలో నిలబడి రకరకాల గుర్రం బండ్లు, ఎంతో రాజటీవీలో నిలబడ్డ రకరకాల గుర్రాలు, అందులో ముఖ్యంగా పెగు పోనీలు అనబడే పొట్టి రకం గుర్రాలు ఎంతో అందంగా ఉండే దృశ్యాన్ని అంతను మాట మంచి లేకుండా వాక్స్తంభనమైనట్లు చూస్తూ మౌనంగా కొన్ని గంటలు అలా కూర్చునేవాళ్ళం. అలా కొంతసేపటికి రోడ్డు మీద బళ్ళు, కింద కూర్చున్న జనం గృహోన్ముఖులు కావడం మాకు తెలిసేది కాదు. మరి కొంతసేపటికి మేము ఒక్కళ్ళమే మిగిలినట్టు, ఇంకా మీరు కదలరేమి అని సముద్రం రొద చేస్తున్నట్లు భావన కలిగి తెలివి తెచ్చుకొని నెమ్మదిగా బసకు చేరుకునేవాళ్ళం. ఇలా 4-5 రోజులు తరువాత ఒకనాడు హైకోర్టు అంతా తిరిగి అక్కడ వకీళ్ళు వేషభాషలు చూస్తూ కోర్టుకు వచ్చే రకరకాల తగులమారులను చూస్తూ కోర్టులో జరిగే న్యాయ విచారణ పద్ధతులను శ్రద్ధగా చూస్తూ 2 రోజులు గడిపాను. ఆ తర్వాత మద్రాసులో ఉన్న ప్రాంతీయులైన పెద్దలు, పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన శ్రీ పేరు నారాయణమూర్తి గారనే వకీలు వద్దకు నేను ఒంటరిగా వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని ఇక్కడ హైకోర్టులో వ్యవహార పద్ధతులు తెలుసుకుందామని, నేను ఎక్కడ ప్రాక్టీస్ పెడితే బాగుంటుందో తగు సలహా తీసుకుందామని ధైర్యం చేసి తమ వద్దకు వచ్చానని సవినయంగా మనవి చేశాను. ఆయన చాలా సంతోషించి ఆ పూట అక్కడ భోజనం చేస్తేనే కానీ వల్ల కాదని బలవంత పెట్టి నాతో సావకాశంగా ఎంతో ఆప్యాయతతో, ఆత్మీయతతో 2-3 గంటల సేపు ఎన్నెన్నో విషయాలు మాట్లాడారు. ఆ ఊళ్ళో ఉన్న నాళ్ళు వచ్చి తమ ఇంటినే ఉండమని ఎంతో బలవంతం పెట్టారు కూడాను. నేను ఇంకో 2 స్నేహితులతో కూడా వచ్చానని, ఈసారి వచ్చినప్పుడు తప్పక అక్కడికే వస్తానని నా ఆత్మబంధువులు ఎవరితోనూ చెప్పినట్లుగా చెప్పి వచ్చేశాను.
మన పెద్దల్లో తరచూ కనపడే ఆర్ద్రత, అభిమానము, పరశ్రేయాభిలాష మరెక్కడైనా ఉంటుందా అనుకొని ఎంతో ఉత్సాహంతో మా మిత్రులతో జరిగిందంతా చెప్పాను. వాళ్ళు చాలా సంతోషించారు. తర్వాత 2 రోజులు ఊరమ్మట బలాదూరు తిరిగి అక్కడ టంగుటూరు ప్రకాశం గారు అనే తెలుగు బారిస్టర్ బాగా ప్రసిద్ధిలోకి వస్తున్నవారు ఉన్నారని విని వారి దర్శనం కూడా చేసుకుందామని మర్నాడు ఉదయాన్నే వెళ్ళాను. అంత క్రితం చూసిన శ్రీ నారాయణమూర్తి గారికి వీరికి ఎంతో తేడా కనిపించింది. నారాయణమూర్తి గారు వయోవృద్ధులు, వీరు 40 ఏళ్లలోపు వారనిపించింది. నారాయణ గారి ముఖంలో సౌమ్యత, ఆప్యాయత చిందులాడుతూ ఉండేది. ప్రకాశం గారిని చూడడంతో ఎలాంటి వాళ్ళకైనా కొంచెం బెదురుగా ఉండేది. వారి ముఖం ఎంతో గంభీరంగా, భయభ్రాంతంగా ఉండేది. వారిని చూస్తే పులిలా ఉంటారని ఒకరిద్దరు చెప్పుకోగా విన్నాను. వారి ముఖంలాగానే వారి వాక్కు కూడా చాలా గంభీరమైంది. వారు మాట్లాడుతుంటే నాదం ఎక్కడి నుండో వచ్చినట్లుండేది. నేను వెళ్ళేసరికి కాగితాలేవో చూసుకుంటున్నారు. ఇంకా క్లయింట్లు ఎవరూ రాలేదు. నేను బల దగ్గరకు వెళ్ళి నిలబడగానే వారు నన్ను ఒక్కసారి ఎగదిగ చూసి నేను నమస్కారం అండి అని అంటుండగానే ఉరిమినట్లు, నువ్వెవరోయ్? పొద్దునే ఎక్కడి నుండి దిగావు? ఇంత చిన్నతనంలో ఏ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నావు? చూస్తే అటువంటి రకంలా కనపడలేదే అన్నారు. నేనేం చెప్పనా అని ఆలోచిస్తూ ఉంటే, కూర్చో, తర్వాత బోన్లో ఎలాగో నిలబడాలి, అందాక కూర్చో అన్నారు. మరి కూర్చున్న తర్వాత మన పార్వతీశానికి ప్రకాశం గారికి స్నేహం కుదిరిందా? తర్వాత వారు ఏమన్నారు, ప్రకాశం గారు ఏమని చెప్పారు అనేది తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు. తెలుసు కదండి. కథ నచ్చినట్లయితే లైక్ చేసి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.